అలాగే గురువుగారు షష్టగ్రహ కూటమి రాబోతుంది. ఆ షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత చాలా రకాల అంటే ప్రళయాలు సంభవిస్తాయి. విచిత్రమైన రోగాలనేవి వస్తూ ఉంటాయని ఇలాంటి చాలా విషయాలు చెప్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అసలు దాని గురించి వివరిస్తారా? సర్వే గ్రహాణం శుభ ఏకాదశ ఫలసిద్ధ్యర్థం. అంటే మనకు 9 గ్రహాలు కూడా వాటి వాటి స్థానాల్లో ఈ షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ ఇవన్నీ ఏంటంటే గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఈ గ్రహాలు షష్టగ్రహ కూటమి 29వ తేదీన ఏర్పడడం వల్ల అంటే వీటి స్థానాల్లో కొన్ని మిత్రకారకులు ఉంటాయి, కొన్ని శత్రుకారకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమిగా 2025 మార్చి 29 నాడు ఏర్పడుతున్నాయంటే ఉగాది నుండి దీని ప్రభావంలో ఒక మాసకాలం. అంటే దీనివల్ల ఏంటంటే గ్రహాలు మనకు రాజైనటువంటి రవి, ఈ యొక్క రవితో బుధ శుక్ర చంద్రుడు ఉన్నాడు. అంటే శని సూర్యుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు రవిపుత్రం యమాగ్రజం, శని యొక్క పితామహుడు రవిపుత్రుడు శని భగవానుడు. కానీ బద్ధశత్రువులు అంటే ఎలా ఉంటుంది? తూర్పు పడమరలో ఉంటారు. నవగ్రహాల్లో చూస్తే కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా ఇతను తూర్పు ఉంటే అతను పడమర మొహంలో ఉంటాడు. అటువంటి అంటే ఒక ఇంటిలోకి మన ఇంట్లో కూడా నలుగురము ఒకే దగ్గర ఉన్నన్ని రోజులు బాగుంటాం. అదే నలుగురు ఏదో కలహాలు పెట్టుకొని వెళ్ళిపోయాం, విడిపోయాం, మళ్ళీ ఒకేసారి ఒక ఇంట్లో కలుస్తున్నాం. కలిస్తే మిత్రగ్రహంగా ఉన్నవాళ్ళు మంచిగా ఉందాం అనుకున్నప్పటికి కూడా వీళ్ళ వల్ల మనకు పాత రోజుల గొడవలు కానీ పాత కలహాలు కానీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ అల్లకల్లోలం జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో కూడా మనల్ని పాలించే ప్రభువులు అంటే రాజులకు మన భారతదేశం యొక్క వ్యవస్థలో షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కాస్త అంటే భయపడేంత ప్రళయాలేం జరగవు. గత 2019లో కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు మనకు కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు వ్యాప్తించాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వ్యాప్తిస్తాయి అని అపోహల్లో ఉన్నాయి. అట్లాంటి అపోహలు అవసరం లేదు. అప్పుడు రోగబాధలు కలిగినాయి, ఇప్పుడు ఇతి బాధలు అంటే రాజులకు కలగవచ్చు, రాజ్యాలకు కలగవచ్చు. ఒకసారి జరిగిందే మళ్ళీ జరుగుతుందనేటువంటిది ఎప్పుడు కూడా మనకు లేదు. కాబట్టి దీనివల్ల ఏంటంటే రాజులకు ప్రభుత్వాలకు భారతదేశంలో ఉండేటువంటి సామాన్య ప్రజలకు ఎందుకు కాదు అంటే సంవత్సరాధిపతి ఈసారి మనకు రవి కాబట్టి రవి రాజులకు మెయిన్గా అంటే ఏదైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఏదైతే ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్లకు మధ్యలో డిస్టర్బెన్స్ అంటే వాళ్ళ మధ్యలో భేదాలు రావడం వల్ల కాస్త కలహాలు ఏర్పడి కొంచెము ఆర్థిక పురోగతి అనేటువంటి తగ్గడం కానీ తర్వాత కోపతాపాలు కలహాలు పెరగడం కానీ షష్టగ్రహ కూటమి ప్రభావం చేత ఉంటుంది. 12 రాశుల వారికి ఈ గ్రహకూటం వల్ల ఈ ఫలానా రాశి వారికి ఇది జరగబోతుంది. గ్రహగోచార రీత్యా షష్టగ్రహ కూటం అనేటువంటిది వస్తూ వెళుతూ ఉంటుంది. దానిలో బుధుడు కుజుడు అనుకూలం లేని వాళ్లకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. కానీ దానివల్ల ఏదో ప్రళయాలు జరుగుతాయనుకోవటం మాత్రం ఇబ్బంది కాదు. దాని చెంతనే మీరు ఈ పరిహారాలు చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పడం కూడా ధర్మం కాదు. ధర్మ ప్రకారం గ్రహాల అనుకూలతగా వాళ్ళ ఇళ్లలో ఒకసారి అలా ఒకసారి 6 సార్లు కలుస్తున్నాయి కనుక దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు. ఏదైనా సరే మనం ప్రకృతిని భగవతారాధనను ఆధ్యాత్మిక అంటే ఆలయాల్లో భజనలు కీర్తనలు కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికం వైపు వెళ్తారో మనకు ధర్మార్థ కామ్య మోక్షములు మనకు కామ క్రోధ మద మాత్సర్యములు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చక్కటి ధర్మమైనటువంటి సుపరిపాలన జరిగిందనుకోండి. ఇట్లాంటి గ్రహకూటములు ఎన్నొచ్చినా కూడా దైవాధీనం జగత్ సర్వం మన శాస్త్రంలో చెప్పినట్టుగా గ్రహాలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా దేవతల ఆధీనంలో ఉంటారు కనుక మనమందరం సమిష్టిగా రామనామ సంకీర్తనము హనుమత్పారాయణము చేసుకుంటూ వెళ్ళామంటే అలా వచ్చి ఇలా వెళ్ళే షష్టగ్రహ కూటమి కూడా ఎలాంటి విపత్తులు జరగకుండా ఉంటుంది. అలాగే గురువుగారు ఈ షష్టగ్రహ కూటమి రోజు అంటే చాలామంది ఇంకా మనం ఎంత చెప్తున్నా కానీ చాలామంది భయపడుతూనే ఉన్నారు. ఆ రోజు ఏమన్నా పర్టికులర్గా ఏమన్నా పూజలు కానీ ఏమన్నా హోమాలు కానీ చేయించుకోవచ్చా చేయాలా అనే సందేహాల్లో కూడా ఉన్నారు. సో అటువంటివి ఏమైనా ఉన్నా చేయించుకోవచ్చు అంటారా? చేస్తే ఎటువంటి పూజలు చేసుకుంటే మంచిదంటారు? మనకు మరి ప్రతి ఒక్కరికి కూడా మనకు అనుమానం ఉంటుంది కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి షష్టగ్రహ కూటం వల్ల నా రాశికి ఏమైనా ప్రభావం ఉంటుందో
మరి నాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో అనేటువంటి సంకోచం ప్రతి ఒక్కరికి వస్తుంది కనుక అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కూడా మనం ఆ షష్టగ్రహ కూటమి అనుకోండి, మరి అమావాస్య శనివారంతో కూడుకొని సంవత్సరాదిలో వచ్చింది కనుక శని కూడా స్థానచలనం అవుతున్నాడు ఆ రోజున కనుక మరి శని మార్పు జరిగినప్పుడు కొంత ఆందోళన. మరి ఈ 6 గ్రహాలు ఒకేసారి ఒకే కూటమిలోకి వచ్చాయి కాబట్టి షష్టగ్రహ కూటమి ప్రభావం చేత మనకు ఇట్లాంటి ఉపద్రవాలు ఏవి రాకుండా ఉండడానికని, అలాగే శనివారము అమావాస్య పితృదేవతలకు పితృదోషాలు కానీ పితృకర్మార్జిత ఫల పాపపుణ్యాలు ఈ శనివారం మరి సంవత్సరం ముందుగా వస్తుంది కదా, మంచిగా మేమంతా కూడా ఈ సంవత్సరం అన్ని అమావాస్యతో అన్ని చిక్కులు తొలగించుకోవాలి. మరి షష్టగ్రహ కూటమి వచ్చి మాకేం బాధిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఆ రోజు ఎక్కువ సమయము ఆలయంలో గడపడం కానీ, తగు హోమాలు చేయించుకోవడం కానీ, లేదా భగవత్నామ స్మరణ చేయించడం, నదీ స్నానం వీలైతే నదీ స్నానం చేయడం. ఎందుకంటున్నామంటే ఏ దానికి కూడా భగవంతుణ్ణి 2 తీరులా ఆరాధించవచ్చు. ధనంతో ఆరాధించవచ్చు, మనస్సుతో ఆరాధించవచ్చు, బుద్ధితో ఆరాధించవచ్చు. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండండి. ఆ విధంగా షష్టగ్రహ కూటమి రోజు మాత్రం ఎక్కువ భాగం ఆలయ సందర్శనాల్లో ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు హోమాలు అవి కూడా చెప్తున్నారు. ఆ రోజు అంటే పర్టికులర్గా ఈ హోమాలు చేస్తేనే మంచిదనే మనకు షష్టగ్రహ కూటమి సందర్భంగా మేము కూడా మా ఆలయంలో నవగ్రహ సహిత రుద్ర చండీ హోమం ఎందుకు సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధిస్తూ ఆదిపరాశక్తిని కలౌశ్చండీ వినాయక, కలియుగంలో గణపతి పూజ మించిన పూజ లేదు, చండీ హోమాన్ని మించిన హోమం లేదు. ఎందుకంటే సప్తశతి 700 శ్లోకాలు 13 అధ్యాయాలతో అమ్మవారు స్వయంగా తనకు తాను తన యొక్క విజయగాథను తెలిపిన హోమం కనుక మరి మనం అమ్మవారు మన చేతిలో ఉంటే ఇక మరి 365 రోజులు మనం అన్ని విధాల విజయాలు సాధించవచ్చు. అందుకని అలాగే రుద్ర పాశుపతం, శివుడు శివం అంటేనే మంగళం, అటువంటి మంగళాకరుణి శివుడికి రుద్రహోమము, తర్వాత చండీ హోమము, నవగ్రహ హోమం జరిపిస్తున్నాము. మీరు కూడా భక్తులందరూ కూడా ఆ హోమంలో పాల్గొనవచ్చు. ఆ యొక్క హోమంలో కూర్చునే దంపతులు ఏ నియమాలు పాటించాలి, మరి వివాహం కాని వాళ్ళు ఎలాంటి నియమాలతో రావాలి, అవన్నీ కూడా మేము ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము. మీకు ఆ సంప్రదిస్తే ఆ కింద వచ్చేటువంటి నెంబర్లకు మీరు సంప్రదించవచ్చును. రేపు ఎల్లుండి సమయం ఉంది కనుక దీనికి కూడా మీరేం భయపడొద్దు. ఏదో గురువుగారు షష్టగ్రహ కూటమి అంటే ఈ హోమాలంటే వేలల్లో లక్షల్లో అనుకోవద్దు. ఎందుకు అంటున్నా అంటే ఈరోజు మీకు శ్రద్ధాశక్తులతో మీకు అందులో చూసినా వినినా మంచి పని ఎలా ఉంటుందంటే మంచిని చూసినా ఫలితమే, మరి మంచిని విన్నా ఫలితమే. కనుక మీరు అలా మీ మాధ్యంలో కూడా మీ యొక్క మీడియా ద్వారా కూడా మేము ఆ హోమాన్ని ఆశీర్వచనాన్ని ద్వాదశ రాశుల వారికి అందిస్తాము. ప్రత్యక్షంగా కూర్చొని పాల్గొనేటువంటి వారు కూడా మీరు పాల్గొని ఆ భయాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తప్పకుండా గురుగారు. సో గురుగారు చెప్పినట్లుగానే ఎవరైనా ఒకవేళ ప్రత్యక్షంగా పాల్గొనాలి అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే కింద నెంబర్స్ పెట్టడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే ఎప్పుడు ఏంటి ఏ సమయానికి ఏమేమి తెచ్చుకోవాలి వంటి వివరాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి చక్కగా ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి అంటే చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చు, అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దని చాలా బాగా చెప్పారు గురువుగారు. మీకు ధన్యవాదాలు.